హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు నేను ఎగ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలలో ఎగ్ దమ్ బిర్యానీని కూడా పోస్ట్ చేస్తున్నాను, మిస్ కాకుండా చూడండి. ఓకే, లేట్ చేయకుండా స్టార్ట్ చేసిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్రైడ్ ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. అందుకొరకు ఒక కడాయిలో ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని వేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత బౌల్లోకి తీసేసుకోవాలి. మళ్ళీ ఇదే కడాయిలో ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ ని వేసి వేయించుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేయించుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ గా బిర్యానీలో వేసేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసి మీడియం ఫ్లేమ్ లో నెమ్మదిగా వేపుకోవాలి. చూడండి, ఎగ్స్ ఇలా చక్కగా వేగిన తర్వాత ప్లేట్ లోకి తీసేసుకోండి. నెక్స్ట్ వేరొక కడాయిలో ఆనియన్ వేయించుకున్న ఆయిల్ని వేసుకొని ఇందులో యాలకులు, లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, 2 మిర్చీస్ని వేసేసుకొని 2 స్పూన్స్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసి పచ్చివాసన పోయేంత వరకు ఫైన్గా కలుపుకోవాలి. మనకు జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోతేనే మన బిర్యానీకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ ఆయిల్ నుంచి ఇలా విడిపోయిన తర్వాత ఇందులో నేను 1 కప్పు వరకు టమాటా పేస్ట్ వేస్తున్నానండి. ఇప్పుడు టమాటా పేస్ట్ వేసేసి ఫైన్గా కలుపుకోవాలి. ఈ టమాటా పేస్ట్ వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఇలా కుక్ చేసి తర్వాత మనం ఇందులో రుచికి తగినంత కారం, కొంచెం పసుపు, కొంచెం కొరియండర్ పౌడర్ వేసి ఒకసారి ఫైన్గా కలుపుకోండి. ఈ పొడులని ఒక 2 నిమిషాలు ఉడికించిన తర్వాత ఇందులో 1 కప్పు వరకు పెరుగు వేస్తున్నాను. ఈ పెరుగు అనేది మనం లో ఫ్లేమ్ లోనే వేపుకోవాలి, లేకపోతే పెరుగు అనేది విరుగుతుంది. సో ఇప్పుడు ఒకసారి కలిపేసిన తర్వాత ఇక్కడ నేను కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకొని ఇలా నలుపుకొని వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ఫైన్గా కలిపేసిన తర్వాత ఇందులో మనం వేపి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసేసుకోవాలి. సో ఈ విధంగా వేసేసి మూత పెట్టి ఉడికించుకోండి. నెక్స్ట్ ఇంకొక సైడు అన్నం ఉడికించుకోవడానికి ఎసరు పెట్టుకొని ఇందులో కొన్ని హోల్ గరం మసాలాలు వేసేసుకొని నెక్స్ట్ ఇందులో నేను కొత్తిమీర, పుదీనా 2 ఈక్వల్గా తీసుకొని పేస్ట్ చేసేసుకున్న ప్యూరీని ఇందులో వేసాను. ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఒక 2 నిమిషాల పాటు ఇలా ఎసర్ని మసిలించిన తర్వాత నెక్స్ట్ బిర్యానీకి 2 కప్స్ రైస్ తీసుకున్నానండి. ఈ రైస్ని ఇప్పుడు ఇందులో వేసేసుకొని ఒకసారి కలిపేసి 70% ఉడికించుకోవాలి. తర్వాత ఇంకొక సైడు మనకు కర్రీ అనేది ఇలా ఫైన్గా ఉడికిపోతుంది. చూడండి, మనకు గ్రేవీ కూడా మంచి కలర్లోకి వచ్చింది. ఇప్పుడు దీన్ని ఒకసారి ఫైన్గా కలిపేసుకోవాలి. మీకు గ్రేవీ తక్కువ కావాలంటే కూడా మీరు పెరుగు, టమాటా ప్యూరీ తగ్గించి వేసుకోవచ్చు. మీకు ఎక్కువ కావాలన్నా కానీ టమాటా పేస్ట్ అనేది కొంచెం ఎక్కువగా వేసేసుకోండి. ఇంకొక సైడు మనకు అన్నం అనేది 70% ఉడికిపోతుందండి. ఇప్పుడు ఈ అన్నాన్ని ఇలా జాలి గరిటెతో తీసుకుంటూ కర్రీలో వేసేసుకోవాలి. ఇలా మొత్తం అన్నాన్ని వేసేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం కొత్తిమీర, పుదీనా చిన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, తర్వాత ఒక 2-3 స్పూన్స్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నానండి. ఇది టోటల్గా ఆప్షనల్ మాత్రమే. లాస్ట్కి మనం అన్నం ఉడికించుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ని కొంచెం ఇలా సైడ్స్లకి ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసుకొని దీనిపైన ఒక మూత పెట్టి ఆ మూత పైన కొంచెం బరువును పెట్టేసి 15 నుంచి 20 నిమిషాలు లో ఫ్లేమ్ పైన ఉడికించుకోండి. ఒక 20 నిమిషాల తర్వాత చూడండి, మనకు బిర్యానీ అనేది చక్కగా రెడీ అయిపోయింది. ఈ స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని యాక్టివ్ చేసుకోండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.